యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడే నన్ను నేనే సృష్టించుకొనుచున్నాను. ధర్మము ఎంత గొప్పదైనదో భగవానుని ఈ వాక్యము వలన స్పష్టమవుతుంది. ధర్మో రక్షతి రక్షితః అన్నట్లు ధర్మాచరణమే మనిషిని రక్షించగలదు. జీవునికి శాంతిని, శాశ్వత సుఖమును ఇచ్చేది ధర్మాచరణము ఒక్కటే. ధర్మము యొక్క రక్షణ కోసం సాక్షాత్ పరమాత్మయే అవతరిస్తానని చెప్పినప్పుడు ఇంకా ధర్మము యొక్క మహాత్మ్యము వేరే చెప్పాలా? అలాగే అధర్మము యొక్క అభివృద్ధిని తాను సహించలేనని భగవానుడు తెలపడం వలన అధర్మం యొక్క నికృష్టత్వము స్పష్టముగా తెలుస్తుంది. కాబట్టి మంచి జరగాలని కోరుకునే వారందరూ ధర్మమును అభివృద్ధి చేస్తూనే అధర్మమును ఎప్పటికప్పుడు నాశనం చేస్తూనే ఉండాలి. ఈ విధంగా చేసిన వారు ఈశ్వరుని నియమము ప్రకారము నడుచుకునేవారుగా ఉండి జన్మ సార్థక్యమును పొందగలరు.